బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. తడుపాల గ్రామం వద్ద బుధవారం గ్రేహాండ్స్ పోలీసులు నిరాయుధులైన ముగ్గురు మావోయిస్టులను మరో ముగ్గురు సామాన్యులను పట్టుకొని ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేని అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అదుపులో ఉన్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, బుద్ధిజీవులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించాలని, వ్యతిరేకించాలంటూ మావోయిస్టులు వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. తడుపాల గ్రామం వద్ద బుధవారం గ్రేహాండ్స్ పోలీసులు నిరాయుధులైన ముగ్గురు మావోయిస్టులను మరో ముగ్గురు సామాన్యులను పట్టుకొని ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేని అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి స్వామి. రైట్ కీర్తన, ఇప్పటికే ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఒక భయానందలకు గురి చేస్తున్న ఇద్దరు గిరిజనులతో పాటు కూడా నిరాయుధులుగా ఉన్న మావోయిస్టులు అయితే ముగ్గురుతో పాటు ఇద్దరు అమాయకులైన గ్రామస్తులు అయితే ముగ్గురు పోలీసు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో కూడా ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ఆ లేఖలో మాత్రము ములుగు జిల్లాకు సంబంధించిన అంటే గ్రేహాండ్స్ పోలీసుల చర్యలో 12వ తారీఖు నాడు మాత్రము 10 గంటలకు ఆ నిరాయుధులుగా ఉన్న ముగ్గురు మావోయిస్టులు అయితే గ్రేహాండ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ మావోయిస్టులు అయిన ఆ రీతా మోతి, ఆ అడల్మన్ తో పాటు కూడా వారితో పాటు కూడా గ్రామస్తులైన అడవికి వాళ్ళ పని రీత్యా కూడా అడవికి వెళ్ళటంతో పాటు కూడా వాళ్ళు గ్రామస్తులను, అమాయక ప్రజలను కూడా ఆ ముగ్గురిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి అయితే వాళ్ళను ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉందని చెప్తున్న ఆ లేఖలు అయితే పేర్కొన్నారు. వాళ్ళు మొత్తానికి అయితే ఇక్కడ ఆ ఏరియా అంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా గ్రేహాండ్స్ బలగాలు అయితే మొత్తానికి కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో 12వ తారీఖు నాడు మాత్రము ఆ మావోయిస్టులు అయితే నిరాయుధులుగా ఉన్న వారిని పట్టుకొని కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు కూడా ఆ ఏరియా అంటే ములుగు వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంతి అయితే ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ వాజేడు వెంకటాపురము ఆ కార్యదర్శి లేఖలో శాంత లేఖ పేరుతో విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే నిరాయుధులుగా ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి కూడా ఆ మావోయిస్టు లేఖలో పేర్కొంది. ఇప్పటికీ 3 రోజుల పాటు కూడా వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు అమాయక ప్రజలైన గ్రామస్తులతో పాటు కూడా నిరాయుధులుగా ఉన్న మావోయిస్టు దళ సభ్యులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్న నేపథ్యం ఉంది. ఇటు ఘటనను కూడా ఆ పోలీసు చేస్తున్న చర్యలను కూడా వ్యతిరేకించాలని చెప్పి కూడా ఇప్పటికే శాంత లేఖలో పేర్కొంది. ఇప్పుడు ఈ ఘటనను కూడా మావోయిస్టులు అంటే ఖండించాలని చెప్పి మేధావులను మొత్తానికైతే రాజకీయ విశ్లేషకులను కూడా బుద్ధిజీవులను కూడా కోరటం జరిగింది. ప్రస్తుతానికైతే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పోలీసుల బూట్ల చప్పులతో బిక్కుబిక్కుమంటున్నారని చెప్తున్నారు. ఇప్పటికీ ఆ మావోయిస్టులను నిరాయుధులుగా ఉన్న మావోయిస్టులతో పాటు ముగ్గురు గ్రామస్తులను కూడా వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా ములుగు వెంకటాపురం ఏరియా కార్యదర్శి లేఖలో పేర్కొనడం జరిగింది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.